అందరికీ నమస్కారం। ఈరోజు ముఖ్యంగా ఎవరు వచ్చారు ఇక్కడికి? వినపడ్డల్లా కాదు, మన కనిగిరి ముఖ్యమంత్రి, మన కాబోయే ముఖ్యమంత్రి, అవునా కాదా? మీ అందరికీ అన్న లోకేష్ అన్న మన ప్రాంతానికి రావటం, మరి మీరు 9:30కి ఇంతమంది వచ్చినందుకు మీ అందరికీ నా పాదాభివందనాలు। ఎందుకంటే నేను చెప్పా, అన్న నువ్వు ఏ టైం చెప్తే ఆ టైంకి మన వాళ్ళు ఇక్కడికి వస్తారని చెప్పి అన్నని చెప్తే నేను 9:30 కల్లా వస్తారని చెప్పేసి మన లోకేష్ బాబు గారు ఇక్కడ రావడం జరిగింది। మరి ముఖ్యంగా ఈరోజు ఈ ప్రాజెక్ట్ అయితే నేనైతే అడగలేదు। నవంబర్ 19వ తారీఖున రిలయన్స్ కంపెనీ వారు మరి మన రాష్ట్ర ప్రభుత్వం డిస్కస్ చేసుకునేటప్పుడు ఎంఓయూ అయిపోయిన తర్వాత మన లోకేష్ బాబు గారు వెంటనే మన కనిగిరి ప్రాంతంలో ఈ రిలయన్స్ కంప్రెస్డ్ బయోగ్యాస్ యూనిట్ని పెట్టాలని చెప్పి వారు కోరారు। అంటే అడగకుండా ఇచ్చిన మన నాయకుడు, అందుకనే నేను ముఖ్యమంత్రిని సంబోధిస్తూ ఉన్నాను। ఎందుకంటే ఈ ప్రాంతంలో ఇటువంటి సంబరం జరుగుద్దని నేను ఎప్పుడు కళ్ళ కూడా ఊహించలా। మరి ఆ రోజు అడిగిన వెంటనే నేను అడగలేదు, అదే మీకు చెప్తూ ఉన్నాను। మీరందరూ ఏమనుకుంటారంటే మన బొడ్డోడు వెళ్ళి అక్కడ తిరిగి లోకేష్ అన్నతో కొట్లాడి తెచ్చుంటారని మీరు అనుకుంటారు, కానీ నేను అటేం జరగలేదు। అది ఆయన యువగలంలో పాదయాత్ర వచ్చినప్పుడు నాకు ఆనందం వేసింది, ఎందుకంటే నేను గెలిచిపోతున్నానని। ఎందుకంటే యువగలం పాదయాత్రలో మీరు చూపిన ఆదరణ అన్న ఈ ప్రాంతం మొత్తం కూడా చూశాడు। చూసినప్పుడు గుర్తుపెట్టుకొని ఈ ప్రాజెక్టుని మరి రిలయన్స్ కుటుంబంతో ఒప్పించి మన ప్రాంతానికి తెచ్చినందుకు వారికి కూడా నా పాదాభివందనాలు తెలియజేస్తూ, మరి రిలయన్స్ కంపెనీ వారు కూడా ఇక్కడ ముందుకు వచ్చినందుకు వారికి అభినందనలు తెలుపుతూ, మరి మీరందరూ మన అనంత్ అంబానీ గారు వస్తారని చెప్పి చాలామంది ఇక్కడ ఆశపడ్డారు సార్, కానీ ఆయన పాదయాత్ర చేయడం చేత రాలేని చెప్పారు। కానీ మన లోకేష్ అన్నకి వాళ్ళిద్దరు మంచి క్లోజ్, వాళ్ళ మిత్రులు, ఇబ్బంది ఏం లేదు మనకి। ఆయన కూడా ఎల్లాలో మీరు చూడాలని కోరుకుంటూ, మరి ఇక్కడికి వచ్చిన ప్రసాద్ గారికి, మరి అదేవిధంగా మాధవ్ గారికి ఈ వెనకబడ్డ ప్రాంతాన్ని ఎప్పుడూ గుర్తుంచుకోవాల్సిందిగా కోరుతూ, ఎందుకంటే మీరు ఏది అడిగినా మేము సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాము। ఇక్కడ రైతుల పరిస్థితి, మాకు ఇక్కడ తిండి కూడా జరగని పరిస్థితి। ఈ ప్రాంతం నుంచి 74,000 మంది వలసలు ఉన్నారు సార్। భారతదేశం కాదు, ఏ దేశం వెళ్ళినా మా కనిగిరి వాళ్ళు ఉంటారు। ఎందుకంటే అంతా ఇక్కడ జరగని పరిస్థితిలో ముసలి తల్లిదండ్రులు ఇక్కడ వదిలిపెట్టేసి బతుకుదేరి కోసం మీరు ఎక్కడికన్నా పోండి, కొద్దిసేపు ఆగితే మీది ఏ ఊరని అడగండి, వాడు గ్యారెంటీగా 1 గంటలో కనిగిరని చెబుతాడు। అంతమంది వలసలే। నేనైతే బాధపడుతుండేవాడిని, ఇటువంటి ప్రాంతంలో పుట్టాము, ఈ ప్రాంతానికి ఏమి చేయలేకపోతున్నామని నా మనసులో బాధ, ఎప్పుడు ఏదో ఒకటి ఇక్కడ చేయాలని ఒక తపనతో ఉండేది। కానీ ఆ బాధ నుంచి నన్ను విముక్తి కలిగించారు మన అన్న లోకేష్ అన్న గారు। సార్ నేను పెద్దగా స్పీచ్లు ఇవ్వడం రాదు సార్ నాకు, అందువల్ల మీరు ఏం తప్పులంటే క్షమించాలి। ఎందుకంటే ఈ ప్రాంతం ఎట్ట బాగుపడాలి, మనం ఎట్ట ఉండాలి, మా రైతుల పరిస్థితి ఏంది, రాంగ ఇంకా మిగతా వాళ్ళు కూడా వలసలెళ్ళి మా బిడ్డలు బాధపడుతున్నారు। మా తల్లిదండ్రులు సార్ ఈ ప్రాంతంలో ఉంటారు, మేము ఎక్కడో బొంబాయిలో ఉంటాం, వారు చనిపోయారని సమాచారం తెలిసిన తర్వాత బాడీని తెచ్చి ఫ్రిడ్జ్లో పెట్టుకొని 2 రోజుల తర్వాత వచ్చి దహనం చేసుకునే పరిస్థితి సార్ ఈ గడ్డ। ఇటువంటి గడ్డలో
నాకు ఇంతకన్నా అంటే ఇటువంటి రైతుకు మేలు జరుగుతుంది, అదేవిధంగా మీకు సమాజానికి మేలు జరిగే ఒక గ్రీన్ ప్రాజెక్టు. అయితే మా దౌర్భాగ్యం నిన్న మొన్న కొంతమంది వైసీపీ సోదరుల కడుపులో మంట మొదలైంది. ఒకడంటాడు బొబ్బలు వస్తాయంటాడు. ఒరే నాయన, అది భూపాల్లో గతంలో ఎనర్జీ అదేదో బ్లాస్ట్ అయి జరిగిన ఆ సన్నివేశాలు ఇక్కడ ప్రజల్లోకి తప్పుడు సమాచారం తీసుకెళ్తున్నారు. దీని గురించి నాకైతే ఎక్కువ తెలియదు, కానీ వారు సంభాషణలో మన కొట్టిపాటి రవికుమార్ గారు కానీ లేకపోతే మన స్వామి గారు కానీ మన లోకేష్ అన్న గారు పూర్తిగా వివరిస్తారు. నేను మీ అందరికీ చెప్పేది ఏంటంటే, ఏ రోజైతే యువగలం రోజు పాదయాత్ర అయిపోగానే గెలుస్తానని ఒక నమ్మకం ఉంది. కానీ ఈ సభ ద్వారా మన ప్రాంతం సస్యశ్యామలం అవుతుందని లోకేష్ అన్న గారు ఆ బాధ్యత తీసుకుంటారని ఆశిస్తూ, మనకు 5 సమస్యలు ఏమేంటి? 1 వెలుగొండ ప్రాజెక్ట్, 2 తాగునీరు, 3 రైల్వే లైను, 4 ఈ సంస్థలు కావాలనుకున్న అవి కూడా వచ్చేసినాయి, 5 త్రిబుల్ ఐటీ కావాలా వద్దా? కాబట్టి ఈ 5 సమస్యలకి ఆల్రెడీ ముఖ్యమంత్రి గారిని మిమ్మల్ని కలిసినప్పుడు రైల్వే సమస్య ఉన్నప్పుడు మీరు వెళ్ళి సిఎస్ గారిని కలవమన్నారు. మన సిఎస్ గారిని కలిస్తే వెంటనే వారు సిఎస్ గారు 12.5 కోట్ల రూపాయలు మన రైల్వే లైన్లో ఆగిపోయిన డబ్బులు ఇవ్వడం జరిగింది. ఆ విధంగా వారికి ధన్యవాదాలు చెప్తూ, మరి అదేవిధంగా ఈరోజు డ్రింకింగ్ వాటర్ జలజీవన్ మిషన్లో తిరిగి మన ముఖ్యమంత్రి వాళ్ళైన నారా చంద్రబాబు నాయుడు గారు కేంద్రాన్ని మెప్పించి, గతంలో వద్దన్న జగన్మోహన్ గారి నాకొద్దు ఈ నిధులు అని చెప్పి పక్కన పడేసిన నిధుల్ని తిరిగి మన ముఖ్యమంత్రి గారు కేంద్ర ప్రభుత్వాన్ని మెప్పించి మరి తిరిగి ఆ నిధులు తీసుకురావడం జరిగింది. మా ప్రాంతంలో ఫ్లోరైడ్ వల్ల ఈ కిడ్నీ సమస్యలతో ప్రాణాలు పోతూ గత 200-300 మంది చనిపోయి ఉన్నారు. భవిష్యత్తులో కూడా మనం వాటి నుంచి నివారించాలంటే మాకు తాగునీరు కంపల్సరీగా మీ ద్వారా జరగాలని కోరుకుంటూ, మరి ఏదైతే రైల్వే లైన్ ఉందో ఆగస్టు 15వ తారీఖున మీరు కనిగిరి వచ్చి మళ్ళా అది ప్రారంభించాలనేది కోరిక. ఎందుకంటే ఒడిదుడుకులన్నీ తీరిపోయినాయి కాబట్టి మాకు రైల్వే వారు చెప్పింది అతి త్వరలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని విధాల సహకారం ఉంది కాబట్టి ఆ ప్రాజెక్టులు ఎక్కడ ఆగవని చెప్తూ ఉన్నారు. దయచేసి దాని మీద కూడా దృష్టి పెట్టి మా త్రిబుల్ ఐటీని మీరు ఇస్తారని ఆశిస్తూ, మరి నేను మాట్లాడేదానికన్నా కూడా ఎక్కువగా ఈ ప్రాంతంలో ఈ ఫ్యాక్టరీని అంటే కొందరు చెప్తూ ఉన్నారు. నిన్న సాక్షి పేపర్ రాశాడు, అయ్యా మొదలు పెడతారు పూజకే తప్ప ఇక్కడ ఎక్కడుంది భూమి అని చెప్పన్నారు. మా రైతులు సాక్షిగా చెప్తున్నాను, రిలయన్స్ సంస్థ వారికి మీకు అవసరమైతే 50,000 ఎకరాలు ఈ రిలయన్స్ బయోగ్యాస్ ప్లాంట్కి ఇవ్వడానికి మా వాళ్ళందరూ సిద్ధంగా ఉన్నారని సభాముఖంగా గట్టిగా చప్పట్లు కొట్టండి. రిలయన్స్ అంబానీ గారికి, ధీరుభాయ్ అంబానీ గారు పైన కూడా ఆయన కనపడాలి. ఎందుకంటే ఈ ప్రాంతంలో గతంలో చేయలేకపోయాం, ఇప్పుడు అనంత్ అంబానీ గారు ఇక్కడ చేయడానికి వస్తున్నారని వారికి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నా. ఏదన్నా తప్పులుంటే క్షమించమని కోరుకుంటూ, మా కలెక్టర్ మేడం కానీ జిల్లా మంత్రులు కానీ మరి మా తోటి ఎమ్మెల్యేలు కానీ ఎప్పుడు నన్ను ఒక తమ్ముడిగా ఆదరిస్తూ ఎప్పుడు సహాయ సహకారాలు చూస్తున్న వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ, ఇంత వైభవం ఘనంగా వచ్చిన మీ అందరికీ చాలా మంది పాలు పిండుకోలేదు, గెంట వేయలేదు, అయినా వచ్చినందుకు మీ అందరూ ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటూ జై హింద్, జై తెలుగుదేశం.